అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 13వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము ఆకులు రాలవలెను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనమునందు ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము, ద్రాక్షావల్లిని గూర్చియు అందులోని ద్రాక్ష తీగలను గూర్చియు మనము ధ్యానించుచు వచ్చుచున్నాం. బైబిలు గ్రంథమునందు గల ప్రాముఖ్యమైన చెట్ల తీగలలో ద్రాక్షావల్లియు ఒకటి. ప్రభు దాన్ని ఆయనకును మనకును మధ్య గల సంబంధమును చూపించుటకు ఒక ఉపమానముగా పలు స్థలములలో చూపించి ఉన్నాడు. కావున ద్రాక్షావల్లిలో నుండి మనము కొన్ని పాఠములను నేర్చుకొనవలెను. ఒక సంవత్సరం యొక్క కాలములోని పరిస్థితులు మారి మారి వచ్చుచున్నప్పుడు వాటిలో ఒక్కటైన ఆకులు రాలేటువంటి కాలమును వచ్చుచున్నది. కావున మంచు అత్యధికముగా నుండు చలికాలమునందు చెట్టు తమ ఆకులను రాల్చుచున్నప్పుడు ద్రాక్షావల్లి కూడాను తన యొక్క ఆకులను రాల్చును. అదే విధముగా నీళ్లు అందని కాలము వచ్చుచున్నప్పుడు ద్రాక్షావల్లికి ఆకులను రాల్చేటువంటి అలవాటు కలదు. అప్పుడు అది బోసుగా కనబడను, చూచుటకు సౌందర్యముగా ఉండదు. చెట్టు ఏమని చెప్పుచున్నదో దాని చొప్పున రెమ్మలు కూడాను నెరవేర్చును. మన యొక్క ఆత్మీయ జీవితం నందును ప్రభువు దేనిని దులిపివేయమని చెప్పుచున్నాడో వాటినంతటిని మనము దులిపివేయవలెను, వాటినంతటిని నరికి తీసివేయవలెను. నేను రక్షింపబట్టుకు పూర్వము నాకు అనేక లోక స్నేహితులు ఉండిరి. అల్లరి చేయుటకును వ్యర్థమైన మాటలు మాట్లాడటకును పలు స్నేహితులు ఉండిరి. అయితే నేను రక్షింపబడినప్పుడు ప్రభు ఆ సహవాసం అంతటిని నరికివేసెను. అది మనసునకు బాధగానే ఉండకపోయెను. దానికి బదులుగా అది ప్రభు కొరకు అత్యధికముగా ఫలించుటకు అవకాశముగా ఉండెను. ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఆకును రాల్చున్నట్లుగా తన దేశమును, తన జనమును, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళవలసిందై ఉండెను. ఇంకా కొన్ని దినములు గడిచినప్పుడు లోతును అతని యొక్క కుటుంబమును విడిచిపెట్టవలసినదాయను. ఇంకా కొన్ని దినముల తరువాత హాగరును ఇష్మాయేలును ఒంటరిగా పంపించవలసిందై ఉండెను. ఇంకా కొన్ని దినముల్లోగా అతని యొక్క సొంత కుమారుడైన ఇసాకును బలిపీఠంపై పరుండబెట్టవలసినదాయను. ప్రతి ఒక్క సంఘటన కూడాను అబ్రహామును లోతైన ఆత్మీయ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాను. అదే విధముగానే దేవుని సమ్ముఖమునందు అప్పుడప్పుడు కూర్చుండి దేవునికి ఇష్టం లేని కార్యములను మనము తొలగించవలసిందై ఉన్నది. మనకు ఇష్టమైన వాటిని బలిపీఠమునందు పెట్టవలసిందై ఉండును. ఫలమును ఫలించు తీగ ఏదో అది అత్యధిక ఫలములను ఫలించున్నట్లుగా ఆయన శుభ్రపరచుచున్నాడు అని యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో మనము చదువుచున్నాము. ఆకులు రాల్చుట చేతను అనవసరమైన కొమ్మలను నరికి వేయుట చేతను ఫలించేటువంటి తీగ ఇంకా అత్యధిక ఫలములను ఫలించును. అందుచేత చెట్టు చెప్పుచున్న వాటికి రెమ్మలు విధేయత చూపించవలసిందై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం నందు మీరు ఫలించవలను అంటే లోక స్వభావములను మీలో నుండి బయట పడవేయవలసిందై ఉన్నది. క్రీస్తు యొక్క గుణాతిశయములను మీరు సంపూర్ణంగా ఆశ్రయించవలసిందై ఉన్నది. నేటి ధ్యానమునకై అంజురపు కాయలు పరిపక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన వీచుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. పరమగీతల గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఆదికాండము 31 మరియు 32 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 మొదలుకొని 38 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.